రిరిరి నిజమని పపమా మమమా రిరిరి సరిరిస స్వరాలాపని సరాగాలుగా శృతి లయలలు జగాలుగగా సుధానాదమి యదేమీటగా రసానందమి అలై పొంగగా ప్రాణాలు పులకించగా మౌనాలు రవడించగా పాడుతా తీయగా చల్లగా పాడుతా తీయగా చల్లగా ఈటీవీ సగర్వ సమర్పణ ఎక్సోడి షైన్ పాడుతా తీయగా పవర్డ్ బై ఆర్కేఎస్ గ్రాండ్ షాపింగ్ మాల్. ఇది పోయిన సంచిక సెమీఫైనల్స్ మీరు చూశారు, కానీ ఇప్పుడు చేస్తున్నది మాత్రం ప్రత్యేకమైన సంచిక. ఇది పోటీకి సంబంధించింది కాదు. కారణం ఏమిటంటే ఈరోజు చతుర్దశి, నరక చతుర్దశి. రేపటి దివ్యల పండగ సందర్భంగా దీపావళి ప్రత్యేక సంచికగా ఈ ఎపిసోడ్ని మీకు అందిస్తున్నాం. అందుకే సెమీఫైనల్స్లో నిష్క్రమించిన ఆ ఇద్దరిని కూడా ఇందులో కలుపుకొని 6 మందికి ప్రత్యేకమైనటువంటి సంచిక కాబట్టి పాడే అవకాశం ఇచ్చాం. ఇది పోటీకి సంబంధించినటువంటి సంచిక కానే కాదు. మార్కులు అవే ఉండవు. వాళ్ళు ఎంపిక చేసుకున్న పాటలను హాయిగా ఈ పండగ పర్వదినాన మీ అందరి ముందు పాడి వినిపించి మీ ఆశీస్సులు పొందడానికి వారు విచ్చేశారు. ముందుగా ఈ చిరంజీవులందరికీ వాళ్ళ ఉజ్వల భవితను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ మీ హర్షధ్వానాలతో దీవించండి. శుభం భూయాత్. ఈనాటి ముఖ్య అతిథి చిరు పరిచయం. సౌభాగ్యవతి కౌసల్య, ప్రఖ్యాత గాయనీమణి శ్రీమతి శ్రీ లక్ష్మీ శకుంతలాదేవి, శ్రీ పుత్తూరి బాలకోటేశ్వరరావు దంపతుల ప్రథమ సంతానం చిరంజీవి కౌసల్య. గుంటూరు జిల్లా రేపల్లిలో జన్మించిన చిన్నారి 6 సంవత్సరాల వయసు నుండే శాస్త్రీయ సంగీతంపై మక్కువ పెంచుకుని నాగార్జున సాగర్లో శ్రీ పువ్వుల నరసింహారావు గారి దగ్గర 5 సంవత్సరాల పాటు సంగీత శిక్షణ పొందింది. గుంటూరు మహిళా కళాశాల నుండి కర్ణాటక సంగీతంలో డిగ్రీ తీసుకుని తిరుపతి పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో ఎంఏ మ్యూజిక్ చేస్తుండగా పాడుతా తీయగా వేదికపై అడుగుపెట్టింది, విజేతగా నిలిచింది. ఆర్పి పట్నాయక్ తొలి చిత్రం నీకోసంలో మొదటి పాట పాడిన కౌసల్య ఈ తరం ప్రముఖ స్వరకర్తలందరి దగ్గర 200 చిత్రాల్లో 350కి పైగా పాటలు పాడింది. 1000కి పైగా లలిత భక్తి గీతాలను ఆలపించింది. కౌసల్యకు ఈటీవీ వారి ఎండమావులు, ఆడదే ఆధారం సీరియల్స్కి, సత్యభామ చిత్రానికి ఉత్తమ గాయనిగా నంది బహుమతులు అందాయి. అతి త్వరలో ఓ చిత్రానికి స్వరకల్పన చేయనున్న ఈ చిరంజీవి సంగీత దర్శకురాలిగా కూడా రాణించాలని ఆశీర్వదిస్తూ ఆనాటి పాడుతా తీయగా విజేతను ఈనాటి పాడుతా తీయగా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వేదికపైకి రావాల్సిందిగా శుభాశీస్సులతో మీ హర్షధ్వానాల మధ్య ఆహ్వానిస్తున్నాను. రామ 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 నీలిమేఘ శ్యామ రామ రఘుకుల సోమ భద్రాచల శ్రీరామ కామరసు విరబూసే ప్రతి సుమగానం నీకేలే. కోయిలలు కూడా ప్రతిసారి కావాలంటే మనకు కనపడు, వాటి గళాన్ని మనం వినలేము. ఈ కోయిల మాత్రం ఎప్పుడు పిలిచినా తప్పకుండా వస్తాను మాస్టర్ అంటూ కార్యక్రమానికి హాజరవుతూ ఉంటుంది. ధన్యవాదాలమ్మా. ధన్యోహం ధన్యోహం. నీ ఉచితాసనం స్వీకరించు. దయచేసి మొట్టమొదటి గాయకుడిని ఆహ్వానించండి హర్షధ్వానాలతోటి. ప్రవీణ్ కుమార్, స్వాగతం నాయనా నీకు. తను ఎంపిక చేసుకున్న పాట కేవి మహాదేవన్ గారి సంగీత సారథ్యంలో, ఆత్రేయ గారి రచన, ఘంటసాల మాస్టారు సుశీలమ్మ కలిసి పాడిన పాట విచిత్రబంధం సినిమా నుంచి. చీకటి వెలుగుల రంగేళి జీవితమే ఒక దీపావళి. శుభం. మీ భవిష్యత్తు కూడా కాంతివంతంగా ఉండాలని
వీళ్ళందరూ ఆశిస్తున్నారు, ఆశీర్వదిస్తున్నారు. శుభం. చీకటి వెలుగుల రంగేళి, జీవితమే ఒక దీపావళి. చీకటి వెలుగుల రంగేళి, జీవితమే ఒక దీపావళి. అందాల ప్రమిదల ఆనంద జ్యోతుల, ఆశల వెలిగించు దీపాల వెల్లి. చీకటి వెలుగుల రంగేళి, జీవితమే ఒక దీపావళి. మన జీవితమే ఒక దీపావళి. కయ్య కన్నుల్లో మతాబులు, ఏ చక్కన్ని బావకో జవాబులు. మాటల్లో వినిపించు చిటపటలు, మాటల్లో వినిపించు చిటపటలు. ఏ మనసును కవ్వించు గుసగుసలు. ఆహాహా ఆహాహా ఆహాహా. చీకటి వెలుగుల రంగేళి, జీవితమే ఒక దీపావళి. మన జీవితమే ఒక దీపావళి. అసలైన గజ దొంగ అవుతుంది చూడు. పుట్టిన రోజున దొరికాడు తోడు, పున్నమి నాటికి అవుతాడు జోడు. ఆహాహా ఆహాహా ఆహాహా. చీకటి వెలుగుల రంగేళి, జీవితమే ఒక దీపావళి. మన జీవితమే ఒక దీపావళి. ప్రవీణ్, యాక్చువల్లీ ఎక్సలెంట్ బిగినింగ్. చాలా అందంగా, చాలా బాగా అనిపించింది ప్రజెన్స్ సాంగ్. అండ్ దీపావళి రోజు ఇంత మంచి లిరిక్స్ ఉన్న సాంగ్ ప్రజెంట్ చేశారు. ఐ హార్టీ కంగ్రాచులేట్ ఆన్ యూ దట్. అండ్ తర్వాత సాంగ్లో మీ డిసిప్లిన్ కొట్టొచ్చినట్టు కనిపించింది. ప్రతి గమకం అండ్ ఒరిజినల్ సాంగ్లో ఉన్న ఫీల్ని అడాప్ట్ చేసుకోవాలి, పాడాలి అనే ఆ డిసిప్లిన్ అడుగడుగునా కనిపించింది. అండ్ చాలా బాగా రెండర్ చేశారు సాంగ్ అంతా కూడా. కానీ మన దీపావళి, మన అనే చోట ఒక ఎండ్లో సెటిల్ అయింది. ఫస్ట్లో కొంచెం డౌట్గా ఉన్నారు, అది ఏ నోట్లో పలకాలో కొంచెం అటు ఇటుగా అనిపించింది. ఎక్సలెంట్గా ఉంది అసలు. అంటే అది ఎన్నిసార్లు విన్నారు, మీరు ప్రాక్టీస్ చేశారు, అది మొత్తం కనపడుతుంది మీరు పాడిన దాంట్లో. సూపర్. థ్యాంక్ యూ. I second her, Your Honor. No mistakes at all. Spotless singing. Very, very, very well done. థ్యాంక్ యూ సార్. యాక్చువల్గా నాకు సింగర్స్కి ఎలా ఉంటుందంటే, ఎవరైనా ఒక సంగతి చాలా చక్కగా అంటే ప్రాణం లేచి వచ్చినట్టు ఉంటుందన్నమాట. మీరు ఒరిజినల్లో ఉన్నదానికంటే ఎక్కువ సంగతులు వేశారు. మీ మాస్టర్ కానీ సుశీలమ్మ కానీ అంత ఫాస్ట్ సంగతులు వేయలేదు. కానీ జీవితమే ఒకది, ఇన్ని సంగతులు, జీవితమే ఒకది ఇంతే ఉంది. కానీ మీ జీవితమే ఒక, అది అనడం తప్పని అనట్లే, అది ఎంత అందంగా పలుకుతుందో మీకు ఆ ధైర్యం ఉండాలి ముందు. ఏదో చేయబోయి అయ్యవారిని చేయబోతే కోత అవుతుంది ఒక్కోసారి. చాలా నిబద్ధతగా ఉంది. శృతి, లయ అన్నీ కూడా నీట్, వెరీ క్లీన్. శృతిలో చాలా బాగుంది. ముందు శృతిలో ఉంటే చాలు నాయన, అంతకంటే వేరే ఏం అక్కర్లేదు. అండ్ సంగతులన్నీ దెర్ ఇస్ అ కల్చర్ అంటాం దాన్ని, ఒక సంస్కారం.
అది సంగీతం నేర్చుకునే వాళ్లకు ఎక్కువగా ఉంటుంది ఆ సంస్కారం. నువ్వు నేర్చుకుంటున్నావు, శుభం. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. రెండవ చిరంజీవిని ఆహ్వానిద్దామా అందరం కలిసి ఐకమత్యంగా? కృష్ణ చైతన్య, స్వాగతం అయినా నీకు. థ్యాంక్ యూ సార్. తాను ఎంపిక చేసుకున్న పాట వేటూరి వారి రచన, ఇళయరాజా సంగీతం, సుశీలమ్మతో బాలుడు పాడిన పాట సీతాకోక చిలుక సినిమా నుంచి సాగర సంగమమే. అద్భుతమైన పాట. థ్యాంక్ యూ సార్. శుభం. సాగర సంగమమే ప్రణయ సాగర సంగమమే. సాగర సంగమమే ప్రణయ సాగర సంగమమే. కలలే అలలై ఎగసిన కడలికి, కలలే అలలై ఎగసిన కడలికి, కలలో ఇలలో కలలో ఇలలో దొరకని కడలికి. సాగర సంగమమే ప్రణయ సాగర సంగమమే. కన్యాకుమారి నీ పదములు కన్యాకుమారి నీ పదములు కడలి కెరటమై కడిగిన వేళ సుమసుకుమారిని చూపులకే తడబడి వరములో అడిగిన వేళ అలిగిన నా కల అలిగిన నీలో పులకలు రేపే పువ్వులు విసిరిన పున్నమి రాత్రి నవ్విన వేళ. సాగర సంగమమే ప్రణయ సాగర సంగమమే. భారత భారతి పద సన్నిధిలో కులమత సాగర సంగమ శృతిలో నారతి నీవని వలపుల హారతి హృదయము ప్రమిదగా వెలిగిన
మమతల సందెలు చిందిన కుంకుమ వేళ సాగర సంగమమే ప్రణయ సాగర సంగమమే సాగర సంగమమే కృష్ణ చైతన్య, చాలా సూటబుల్ సాంగ్ మీ వాయిస్కి. థ్యాంక్ యూ. అండ్ ఐ లైక్ యువర్ క్యూట్ ప్రొనౌన్సియేషన్. చాలా బాగుంది మీ ప్రొనౌన్సియేషన్. లెటర్స్ పలకడం చాలా అందంగా వినపడుతోంది. Thanks. పలుకుతుంటే ఈచ్ అండ్ ఎవ్రీ లెటర్. లెటర్ అంటే నువ్వు ఉత్తరాలు అనుకోక, అక్షరాల గురించి వారు చెప్పడం. అండ్ చాలా ఇంప్రెసివ్గా ఉంది సింగింగ్ కూడా. అంటే ఇప్పుడు వచ్చే సింగర్స్ అందరూ ఇంత వెల్ ట్రైన్డ్, చక్కగా ఒక పద్ధతి ప్రకారం వస్తున్నారు అని చాలా హ్యాపీగా ఉంది ఇలా చూస్తుంటే. థ్యాంక్స్. కంగ్రాట్స్. థ్యాంక్ యూ. ముందుగా వాద్య బృందానికి దయచేసి ఒక్కసారి హర్షధ్వానాలు తెలియచేయండి. బ్యూటిఫుల్లీ ప్లే. జస్ట్ లైక్ రికార్డింగ్ విన్నట్టుగా ఉందన్నమాట. టెంపో కానీ వాయించిన పద్ధతి కానీ, మీరు కాంబినేషన్ డిస్ట్రిబ్యూషన్ చేసుకున్న కీబోర్డ్స్, ఫ్లూట్ అందరూ కూడా రిథమ్ ఎక్కడ ఒక చిన్న అరమరిక లేకుండా అంత అద్భుతంగా వాయించినందుకు చాలా బాగుంది. హ్యాపీ దీపావళి. ఈ చిరంజీవికి పాపం గొంతుక సహకరించట్లేదు, 2 రోజులుగా బాగాలేదు నాకు తెలుసు. కానీ దానికోసం అతను పడుతున్న తాపత్రయం, శృతి తగ్గించుకున్నప్పుడు లోవర్ మంద్ర స్థాయిలో శృతిని చేర్చడం అనేటటువంటి సాగర సంగమమే, ఆ సజ్జమం నువ్వు చేరుస్తున్నావు చూసావు శృతిలో, అది చాలు నాయన. అది నువ్వు ఎంత కష్టపడుతున్నావు నేను అర్థం చేసుకోగలను. నీకు బాగా లోవర్ నోట్ అది, దాన్ని నువ్వు శృతిలో చేర్చడానికి పడుతున్నటువంటి తాపత్రయం. కానీ గొంతుకు సహకరించకపోయినా ప్రతి సంగతిని అలాగే పాడాలని చిన్న బ్రేక్స్ వచ్చినా నువ్వు పాడిన పద్ధతికి జోహార్లు నాయన, జోహార్లు. ఇందులో కొన్ని ముద్రా రాక్షసాలు, కొన్ని అచ్చుతప్పులు పలికేవు నువ్వు పాడుతున్నప్పుడు. నాకు అర్థమైంది, అలిగిన నా కల అలకలు నీలో, మీరు వేరే ఏదో పాడారు. అలాగా ఇంకొక మ్యూజికల్గా అది మీరు పనగలరు, కానీ మీకు గొంతుకు సహకరించదు. అలిగిన నా కల అలకలు, అలైనా మెలడీ అది. నా కల అలకలు నీలో పులకలు రేపే పువ్వులు విసిరిన పున్నమి రాతిరి నవ్విన వేళ. ఒకసారి అని చూడు, అది అది వేళ. ఇంకా ఫాస్ట్గా అంటారు సుశీల్ గారు, వేళ. అది నువ్వు పలకగలవు, నువ్వు పలుకుతావు నాకు తెలుసు, ఎందుకంటే నీకు స్వరం ఏమిటో తెలుసు కాబట్టి అంత చాలా, అందుకంటే చెప్పక్కర్ల. ఇప్పుడు నీ గాత్రం సహకరించట్లేదని. వేళ అయిన తర్వాత సాగర పాడుతున్నప్పుడు మనకు తెలియకుండా ప్రతి సింగర్లో ఉండే ఒక వీక్నెస్ ఏంటంటే, ఆ తర్వాత వచ్చే స్వరాన్ని మనం కరెక్ట్గా అనగలమా లేదానని ఏదన్నా ఒక పట్టు కోసం వెయిట్ చేస్తాం. సాగర అసాగర అని వస్తుంది ఒకటి, అది అవాయిడ్ చేస్తే బాగుంటుంది. ఆ తర్వాత ఇంకొక సాహిత్యపరమైనటువంటి చిన్న తప్పు కూడా చేసావు. అది నువ్వు రాసిచ్చిన తప్పో లేకపోతే నువ్వు పాడిన తప్పో నువ్వే చెప్పాలి. కన్నుల నీరిడి కలిసిన మమతలా అని పాడుతున్నావు నువ్వు, మనసులా అని ఉంది ఇక్కడ. ఏది కరెక్టు? మనసుల కరెక్ట్, మనసులే కరెక్ట్ కదా. మనసులో అయితే మమత ఎక్కడి నుంచి వస్తుంది? ఓకే. సందెలు కుంకుమ చిందిన వేళ, సందెలు చిందిన కుంకుమ వేళ అన్నావు. కానీ వేటూరు గారు కనుక ఇక్కడ ఉండుంటే నాకు రాని ఐడియా అంత బాగా వచ్చిందిరా నాన్న, నువ్వు బాగా పాడేవని ఉంటారు. అది కూడా తప్పులేదు అందులో. సందెలు చిందిన కుంకుమ వేళ అన్నా కూడా, సందెలు కుంకుమ చిందిన వేళ, సందెలు చిందిన కుంకుమ వేళ అన్నా కూడా నాకు పెద్ద తప్పు అనిపించట్లేదు. అది కూడా వినడానికి చాలా బాగుంది. సుమసుకుమారి అన్నప్పుడు నేను సుమసుకుమారి అంటే పూలాంటి మృదువైన దానివి నువ్వు అన్నప్పుడు అది ఎలా అనాలోని నేనేదో తాపత్రయపడి అన్నాను. ఆ తాపత్రయం కంటే నీ తాపత్రయం ఎక్కువగా ఉంది. ఆ సుమసుకుమారి ఎవరో తొందరగా దొరికి నీ గొంతుకు బాగుపడి మీ సంసారం సుఖపడి లక్షల దీపావళి అద్భుతంగా జరిగి మీ పిల్లలు మీ మనవాళ్ళందరూ పాడుతా తీయగాలో పాడడానికి వచ్చి అప్పుడు కూడా నేను కౌసల్య ఇక్కడ ఇలాగే మేము వయసు కాకుండా ఉండి వీళ్ళందరూ కూడా ఇలాగే ఉండి ఎన్ని దీపావళి గడుపుకోవాలన్నంత కోరిక వచ్చింది. అది చాలా అత్యాశని నాకు తెలుసు. అయినా కూడా నువ్వు పాడిన పద్ధతికి ప్రశంసల జల్లులు అలా కురిశాయన్నమాట. శుభం 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 శుభం.
చుక్కల్లో చంద్రుడు అంటాం. ఇప్పుడు ఏమన్నా చంద్రులలో చుక్క అనాలా? ఒకటే అమ్మాయి. దా తల్లిదా. ఇప్పుడు మనం ఏ పండుగ సందర్భంలో చేస్తున్నాం ఈ కార్యక్రమం? దీపావళి. ఓకే. దీపావళి సందర్భంలో మనకు కృష్ణుడు జ్ఞాపకం వస్తాడు. ఎందుకని? కృష్ణుడు రాక్షసుని ఏ రాక్షసుని చంపాడు? నరకాసురుడు. నరకాసురుణ్ణి. ఆయన చంపాడా? సత్యభామ. ఆ, పోయిన స్పెషల్ ఎపిసోడ్ ఏంటి? దుర్గాష్టమి, అమ్మవారు. అప్పుడు ఏమన్నాను నిన్ను? చక్కగా దుర్గా అమ్మవారిలాగా వచ్చావు తల్లి అని. ఇప్పుడు సత్యభామలాగానే వచ్చావు. కృష్ణుడు సొమ్మసిల్లి ఎక్కడో ఉన్నాడు, ఎప్పుడో వస్తాడు. నీ ఆయుధాలు ఏవి? బాణాలు అవి. నీ తూణీరంలో ఉండేవి అక్షరాలు, స్వరాలే. ఆ బాణాలతో నమస్కార బాణాలు సంధించి వీళ్ళందరికీ వేసి ఆశీస్సులు నువ్వు పొందు. ఇప్పుడు స్వాగతం నీకు. పల్లవి ఎంపిక చేసుకున్న పాట చెరువు ఆంజనేయ శాస్త్రి గారి రచన, సంగీతం ఏఎం రాజా గారు, గానం సుశీలమ్మ. పెళ్లి కానుక సినిమా నుంచి ఆడే పాడే పసివాడ. ఆడే పాడే పసివాడ ఆడేనోయి నీ తోడ ఆనందం పొంగేనోయి దీపావళి. ఇంటింట వెలుగు దీపాల మెరుగు ఎనలేని వేడుకరా, ఎనలేని వేడుకరా. చిరునవ్వు వెన్నెల్లు చిలికేటి వాడా అరుదైన చిరుముద్దు అరువీయరారా. చిరునవ్వు వెన్నెల్లు చిలికేటి వాడా అరుదైన చిరుముద్దు అరువీయరారా. నా మదిలో నీకు నెలవే కలదు, నా మదిలో నీకు నెలవే కలదు. బదులే నాకు నీవియ్యవలదు. నీపై మేము నిలిపిన ఆశలు నిజమైన చాలునురా, నిజమైన చాలునురా. చిన్నారి జయమంచు మ్రోగే పటాసు చిటపటమని పూలు చిమ్మే మతావు. చిన్నారి జయమంచు మ్రోగే పటాసు చిటపటమని పూలు చిమ్మే మతావు. నీ రూపమేంటి దీపము బావు, నీ రూపమేంటి దీపము బాబు. మాలో పెరిగే మమతవు నీవు. మంచని పించి మము మురిపించిన మరి వేరే కోరమురా, మరి వేరే కోరమురా. ఆడే పాడే పసివాడ ఆడేనోయి నీ తోడ ఆనందం పొంగేనోయి దీపావళి. ఇంటింట వెలుగు దీపాల మెరుగు ఎనలేని వేడుకరా, ఎనలేని వేడుకరా.
నాకు నీ సింగింగ్ అండ్ నీ స్మైలీ ఫేస్ అన్నీ చూస్తుంటే ఒక గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్ తను గుర్తొస్తుంది, నాకు ఉషా గుర్తొస్తుంది. మీన్స్ వాయిస్ కల్చర్ అండ్ ఒక స్ప్రెడీగా ఉంటుంది వాయిస్, మన షార్ప్గా కాకుండా ఒక స్ప్రెడ్ అవుతున్న వాయిస్ అండ్ ఆ స్మైల్ అండ్ కాన్ఫిడెన్స్ ఇన్ సింగింగ్ మొత్తం బాగా గుర్తొచ్చింది ఉషా. అండ్ బాలు సార్ అన్నందుకో ఏమో మరి, అంటే సత్యభామ అన్నారనో లేకపోతే విజయవాడ అని కాన్ఫిడెన్సో తెలియదు, కానీ పంచకళ్యాణ్ లాగా పరిగెడుతూనే ఉన్నావు నువ్వు పాడినంతసేపు. చాలా కాన్ఫిడెంట్గా ఉండింది పర్ఫార్మెన్స్. వెల్ డన్, వెల్ డన్. థ్యాంక్ యూ. ఏం చెప్పమంటావు, నాకు భయం సత్యభామ కోపం వస్తుందేమోనని. నేనేమో ఇక్కడ నారదుడి పని చేస్తున్నాను, మళ్ళీ భలే మంచి చౌకబేరం అని నేనే పాడాల్సి వస్తుంది. ఆయన ఎక్కడ ఉన్నాడో తెలియదు. చాలా బాగా పాడావమ్మా, చాలా బాగా పాడావు. దెర్ ఇస్ ఏ ట్రెమలో ఇన్ యువర్ వాయిస్ విచ్ యూ గాట్ టు కంట్రోల్. నేను చాలాసార్లు చెప్పాను, కానీ అది అందంగానే ఉంది. దాన్ని ఎందుకు కంట్రోల్ చేసుకోవాలో నాకు అర్థం కాదు, ఎందుకు చెప్పాలి నేను అసలు. అది ఎక్కడ ఇబ్బంది పెడుతుందంటే తానాన నరరి తానాన నాని తరనాన తానిననా, ఆ లాస్ట్ నోట్ వస్తున్నప్పుడు ఆ ట్రమలోలో ఆ నోట్ ఏంటో తెలియకుండానే తారార వచ్చేస్తుంది. అది రిజిస్టర్ అయ్యేటట్టు చూడు. అక్కడ ఊపిరి తీసుకోవడం కష్టం, బట్ చేయగలిగితే ఇంకా బాగుంటుంది. అని పెద్దవాళ్ళు సీనియర్లు అందరూ అది ఎంత అందంగా చేశారో. అప్పుడు ఊపిరి తీసుకోవడానికి చోటు లేదు అని అడిగేటటువంటి ప్రసక్తే లేదు, అంత దమ్ముండేది, అంత బాగా పాడేవారు అనమాట. ఇంకేం చెప్పను పాట గురించి, అంతా యూఆర్ ఎంజాయింగ్ ఇట్. ఏదో మీ అబ్బాయి అక్కడ ఆడుకుంటూ టపాసులు కాల్చుకుంటుంటే నువ్వు ఆనందంగా పాడుతున్నట్టు పాడావు అనమాట పాట. చాలా బాగుంది. శుభం. గాయకుడు మన ముందరికి వస్తున్నాడు, ఆహ్వానించండి, ఆశీర్వదించండి. స్వాగతం కార్తీక్. తను ఎంపిక చేసుకున్న పాట మహానుభావుడు నారాయణ రెడ్డి గారు రాసిన పాట, రమేష్ నాయుడు గారు స్వరపరిచింది, బాలసుబ్రహ్మణ్యం పాడింది. తూర్పు పడమర సినిమా నుంచి శివరంజని నవరాగిణి. శివరంజని నవరాగిణి వినినంతనేనా తనువులోని అణువణువు కరిగించే అమృతవాహిని. శివరంజని నవరాగిణి. కనులు పండు వెన్నెల గనులు, ఆ కురులు ఇంద్రనీలాలవనులు, ఆ కనులు పండు వెన్నెల గనులు, ఆ కురులు ఇంద్రనీలాలవనులు, ఆ వదనం అరుణోదయ కమలం, ఆ అధరం సుమధుర మధుకలశం. శివరంజని నవరాగిణి. జనకుని కొలువున అల్లన సాగే జగన్మోహిని జానకి, వేణుధరుని రథమారోహించిన విదుషీమణి రుక్మిణి, రాశీకృత నవరసమయ జీవన రాగచంద్రికా, లలిత లావణ్య భయద సౌందర్య కలిత చంద్రికా, రావే రావే నా శివరంజని, మనోరంజని రంజని నా రంజని.
నీవే నాదానివి నాదానివి నీవే నాదానివి. కార్తిక్, మీ సింగింగ్ చాలా స్వచ్ఛంగా ఉంది. మీ వాయిస్ అంటే ఇప్పుడు ఫోటో ఫైల్స్లో రా ఫైల్స్ అండ్ ఫోటోషాప్ ఫైల్స్ అంటాం కదా, అలా రా ఫైల్ లాగా ఉంది మీ వాయిస్. దానికి ఇంకొంచెం మెరుగులు అంటే ప్రొనౌన్సియేషన్లో కొంచెం లెటర్స్ పలికే విధానంలో కొంచెం ఆర్టిఫిషియాలిటీలు మనం కొన్ని అడాప్ట్ చేసుకోవాల్సి వస్తుంది ఇప్పటి సింగింగ్కి. అంటే ఫ్యూచర్లో చెప్తున్నాను నేను, మీకు ఇప్పటివరకు అయితే ఎలాంటివి ఏమీ లేవు. సో అలాంటి అంటే కొన్ని ఈ జనరేషన్ సాంగ్స్ పాడడానికి ఇంకొన్ని మెరుగులు ఉంటాయి అన్నమాట. అవన్నీ మీరు అడాప్ట్ చేసుకుంటే ఇట్ సౌండ్స్ లైక్ ఫోటోషాప్డ్. దాంతో నేను కంపేర్ చేస్తే అలా ఉంటుంది. అండ్ స్వచ్ఛంగా ఉంది చాలా మీ వాయిస్, అంటే కొంచెం ఇన్నోసెంట్గా స్వచ్ఛంగా అలా ఉంది. బాగుంది, నైస్ వాయిస్ మీది. నీకు మనవాడికి బాబా కృష్ణ చైతన్యకి ఇద్దరికీ కూడా దీని ఏమంటామంటే సింపథెటిక్ వైబ్రేషన్ అంటారు. అవతల వాడు కూడా కొంచెం గళం సహకరించినప్పుడు నేను కూడా నీలాగే ఉంటానులే గురు, మన ఇద్దరం ఉన్నాం కదా, నువ్వు ఒంటరివాడు అయిపోతావు అన్నట్టు నీకు కూడా సహకరించట్లేదని నాకు అర్థమైపోయింది. అదేం లేదు, కానీ నువ్వు పాడింది మాత్రం అమ్మాయి అన్నట్టుగా ఇది చాలా చాలా పవిత్రంగా నీట్గా క్లీన్గా ఉంది. దీంట్లో వెర్రిమొర్రి వ్యవహారాలు లేకపోవచ్చు, అది వేరే విషయం. ఒక ఎక్స్ప్రెసివ్గా ఉండాలని అనుభవించడం లాంటివి తక్కువ ఉండొచ్చు. అవన్నీ ఉంటే మీరు అక్కడ ఎందుకు ఉంటారు, ఇక్కడ ఉంటారు, నేను అక్కడ ఉండేవాడిని. అవన్నీ నేర్చుకోవాలనే కదా ఇక్కడికి వచ్చారు. కానీ ఇట్స్ ఎ క్లీన్ సింగింగ్, ఎక్కడ అపశృతులు లేదు. ఆ వదనం అలాంటివి పాడుతున్నప్పుడు ఆలో హకారం లేకుండా చూడు. ఎక్కువగా గాలి వచ్చిందంటే హా హా వదనం అలా అది కంఠ్యమే. కంఠ్యం అంటే ఇక్కడ వదన్ అలా వస్తేనే అది కరెక్ట్గా ఉంటుంది, లేకపోతే హకారం అవుతుంది. వేణుధరుని రథం ఆరోహించిన తర్వాత మాట ఏమిటి? విదుషీమణి. ఓకే, ఒత్తులేదుగా పాడుతున్నప్పుడు ఒక చిన్న గూటం ఇచ్చావు దానికి. అలాగే లలిత లావణ్య భయద సౌందర్య ఈ రెండూ కలిత చంద్రికవి నువ్వు. అక్కడ ఆ లలిత లావణ్య కొంచెం సాఫ్ట్ కానీ భయద సౌందర్య అని పాడినట్టు గుర్తు నాకు. అది ఒక్కటే మిస్ అయ్యావు, మిగతా అంతా కూడా అద్భుతంగా ప్రజెంట్ చేసావు అన్నమాట. అదర్వైజ్ చాలా 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 బాగా పాడావు. ఈ దీపావళికి నువ్వు స్వరపరుస్తున్న సినిమా వస్తుందా, సంగీతం చేస్తున్న సినిమా? హోప్ఫుల్లీ అనుకుంటున్నాను సార్. అంటే నేను రికార్డ్ చేయడం జరిగింది 4 పాటలు, ఇంకొక పాట ఉంది. ఓకే. అండ్ సినిమా వర్క్ అవుతుంది. పాటలు ఇలా చేయి అలా చేయి ఎలా చేసావని ప్రెషర్ ఇవ్వను నీకు, ఎందుకంటే నీ మీద ఆల్రెడీ ఇచ్చిన వాళ్ళ ప్రెషర్ చాలా ఉంటుందని నాకు తెలుసు. ఈ రోజుల్లో ఒక సంగీత దర్శకుల మీద ఉండేటటువంటి ఒత్తిడి ఏమిటో నాకు బాగా తెలుసు. అయినా చక్కటి తెలుగు పాటలు చేసి ఉంటామని ఆశించడంలో తప్పులేదు. తప్పకుండా సార్. తప్పులేదంటే తప్పకుండా అంది. కాబట్టి భాష మీద పట్టుంది కాబట్టి ఈ పిల్లకి తెలుగు పాటలే చేసి ఉంటుంది అనుకుంటాం. తెలుగు పాటలు చేసి ఉండాలని అనుకుని ఇంకా అమ్మాయి ఇంకా ఎక్కువ సినిమాలకు సంగీతం కూడా చేయాలి, మంచి 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 పాటలు చేయాలి, మంచి మంచి వాళ్ళకి అవకాశాలు ఇవ్వాలని మనం కోరుకోవడంలో తప్పలేదు కదా. థ్యాంక్ యూ. శుభం. 5వ గాయకుడు దయచేసి ఆహ్వానిద్దాం. సంతోష్ ఎంపిక చేసుకున్న పాట సిరివెన్నెల రచన, ఇళయరాజా సంగీతం, బాలుడు పాడిన పాట సంకీర్తన సినిమా నుంచి వేవేల వర్ణాల. వేవేల వర్ణాల ఈ నేల కావ్యాన అలలు శిలలు తెలిపే కథలు పలికే నాలో గీతాలై వేవే
ఓ తల్లి గోదారి తుళ్ళి తుళ్ళి పారెట్టి పల్లె పల్లె పచ్చాని పందిరి పల్లె పల్లె పచ్చాని పందిరి నిండు నూరెళ్ళు పండు ముత్తైదు వల్లె ఉండు పంటలకేమి సందడి పల్లె పంటలకేమి సందడి తందైన తందతైన తందైన తందతైన తందైన తందతయ్యనా తందైన తందతయ్యనా వానవేలితోటి నేల వీణమీటే నీలి నింగి పాటే ఈ చేలట కాళిదాసులాటి తోట రాసుకున్న కమ్మనైన కవితలే ఈ పూలట ప్రతి కదలికలో నాట్యమే కాదా ప్రతి ఋతువు ఒక చిత్రమే కాదా ఎదకే కనులుంటే వేవేలా వర్ణాల ఈ నేల కావ్యాన అలలు శిలలు తెలిపే కథలు పలికే నాలో గీతాలై వేవేలా వర్ణాల ఈ నేల కావ్యాన లా 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 లా. చాలా సునాయాసంగా పాడినట్టు అనిపించింది. చాలా యాక్చువల్గా చెప్పాలంటే చాలా టఫ్, చాలా విషయం ఉన్న కంపోజిషన్ ఇది. కానీ అనుకున్నాను అంటే కొంచెం టెన్షన్ పడుతున్నావేమో అన్నట్టు కొంచెం అటు ఇటు ప్రాక్టీస్ చేసుకుని ఉంటే చాలా క్యూరియాసిటీ వచ్చింది, ఏం చేస్తావు ఏంటి అని. కానీ చాలా సునాయాసంగానే పాడావు, అంటే నీ ప్రాక్టీస్ అలా చేసి ఉండొచ్చు బహుశా. నిజంగా హార్టీ కంగ్రాచులేషన్స్, చాలా సంతోషంగా ఉంది నిజంగా. ఈ నెల కావ్యాలానే, అది కావ్యానా కాదు, కావ్యాలానే. ఎందుకంటే లకారాంది వేవేల వర్ణాల, ఈ నెల కావ్యాల. తర్వాత గంగమ్మ పొద్దెక్కిపోతోంది త్వరగా రాయి, అది మొత్తం అమ్మాయి కదా పాడింది. మరి నువ్వెందుకు పాడాలి? అమ్మాయి పాడి ఉండొచ్చును కదా. అది పాడింది ఎవరో తెలుసామ్మా నీకు? నీకు తెలుసా? నాకు తెలుసు, కౌసల్య. విన్నాను సార్. నీ పేరు గల మాకు చాలా సీనియర్ సింగర్ ఆవిడ. ఇప్పుడు పాటలేదు, పెద్ద ఆవిడ. ఆ రోజుల్లో షీఈ్ ఎ లీడ్ కోరస్ సింగర్ అన్నమాట. ముఖ్యంగా ఇళయరాజా గారి పార్టీలో, విశ్వనాథన్ గారి పార్టీలో అలా పాడేవారు. అది మొత్తం పాడింది ఆవిడ. అది కూడా నువ్వే పాడేశావు. నాకు ఒకప్పుడు ఉండే చెడ్డ పేరు నీకు వస్తుందేమోనయ్యా. సైనికుడి దగ్గర నుంచి మహారాజు దాకా ఈయనే పాడేస్తున్నాడు, రైల్వే స్టేషన్లో వెళ్ళి ఎయిర్పోర్ట్లలో ఎవరిని రానికుండా ఆపేస్తున్నాడని నా మీద కూడా చాలామంది పాపం దుయ్యబట్టారు. అలా నీకు కూడా చెడ్డ పేరు వస్తుందేమో, అమ్మాయిల వాయిస్లు కూడా పాడేస్తున్నారని. అది కూడా నేను చేశాను కొన్నాళ్ళు పాపం. ఎవరన్నా అడుగు తినేవాడికి అందరికీ సామ్రాజ్యాలేనయ్యా. ఏ విధైతే ఏంటి, అమ్మ కవడం తల్లి అని వెళ్ళిన వాళ్ళకి మన జోలులో ఎవరు వేస్తే అది తీసుకుని మనం తింటాం. మనకి ఎవరికి వాళ్ళు రోజు వస్తున్నాడని వెయిట్ చేసి వాళ్ళకి వేసేవాళ్ళు ఉంటారు. కొంతమంది మొహం చూస్తే మొత్త బుద్ధి వేస్తుంది, వెయ్యరు. అలాగా భిక్ష పొందిన వాళ్ళలో కాస్త ముఖం బాగున్నవాడేమో, అందుకని నాకు ఎక్కువ భిక్ష పెట్టింది సినిమా తల్లి, అంతే తప్ప మరి ఎవరికి కాకుండా రావాలని కాదు. అండ్ నో డౌట్ అబౌట్ దట్, ఐ వాజ్ ఎ బెటర్ సింగర్ దాన్ ఆల్ ఆఫ్ దెమ్. దెర్ ఈజ్ నో సెకండ్ థాట్. ఇప్పుడైనా నేను ఒప్పుకోకపోతే ఎందుకండి జీవితం. ఆ రోజున కంప్లైంట్ చేసిన వాళ్ళందరికంటే కూడా నేను డెఫినెట్లీ బెటర్ సింగర్. అందుకని నన్ను పిలిచారు. ఏ ప్రొడ్యూసర్కి ఏమైనా డబ్బులు ఎక్కువైపోయాయి, నాకే ఇవ్వాలని రూల్ ఏమైనా ఉందా? ఏమీ లేదు. ఒక్కోసారి నిజాలు ఒప్పుకోవడం కూడా మంచిదే అనిపిస్తుంది ఆరోగ్యానికి. లేకపోతే లోపల ఉండిపోయేవన్నీ పొగలు వేసవికాలంలో. మరి సార్ ఇంటరప్ట్ చేస్తున్నాను అనుకోకపోతే ఒక మాట. మేము మనస్ఫూర్తిగా 100% నమ్మే విషయం ఏంటంటే, మంచి సంగీతం ఇవ్వడానికి ఈ భూమి మీద ఇళయరాజా గారిని దేవుడు పంపించాడు. అలాగే తెలుగువారి గర్వకారణం అని చెప్పుకోవడానికి మిమ్మల్ని మంచి గొంతుకుతో పాడటానికి ఈ భూమి మీద దేవుడు పుట్టించాడు. ఇంకొక బాలు పుట్టడు, ఎప్పటికీ పుట్టడు, అది జరగదు సార్. అక్కడేనమ్మా ఇబ్బంది. అందరూ కూడా మాకు మరొక జన్మ అక్కర్లేదు అని అనుకుంటారు. నేను మాత్రం నాకు చాలా జన్మలు కావాలి, బాలుడిగానే పుట్టాలని ఎందుకు కోరుకుంటానంటే, మీ అందరి రుణం తీర్చుకోవడానికి నాకు ఒక జన్మ చాలదు తల్లి.
మాకు కూడా చాలా సార్ కావాలి ఇంతమంది మళ్ళీ నన్ను మళ్ళీ. ఆశీర్వదిస్తున్నప్పుడు వాళ్ళందరూ రుణం తీర్చుకోవాలంటే నేను ఎన్నో జన్మలు ఎత్తాలి. అలా ఎత్తాలని మీరు కూడా ప్రార్థించండి సార్. డెఫినెట్గా సార్. శుభనాయం. Thank you, sir. గాడ్ బ్లెస్. అయ్య బాబోయ్, కార్తీక మాసంలో సూర్యుడు. దా 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 చప్పట్లు కొట్టేయండి. మళ్ళీ ఇళయరాజా పాట మళ్ళీ సిరివెన్నెల రచన. దాస్ గారు చిత్ర పాడినటువంటి అద్భుతమైన పాట రుద్రవీణ సినిమా నుంచి లలిత ప్రియ కమలం. ఎంత గొప్ప పాట అయ్యా నాయనా. లలిత ప్రియ కమలం విరిసినది, లలిత ప్రియ కమలం విరిసినది, కన్నుల కొలనేని ఉదయ రవి కిరణం మెరిసినది, ఊహల జగతిని ఉదయ రవి కిరణం మెరిసినది, అమృత కలశముగా ప్రతి నిమిషం, అమృత కలశముగా ప్రతి నిమిషం, కలిమికి దొరకని చెలిమిని కురిసిన అరుదపు వరమిది, లలిత ప్రియ కమలం విరిసినది. కలిపే సూత్రం సాంధ్యరాగం కాదా నీలో నాలో పొంగే ప్రణయం, నేల నింగి కలిపే బంధం ఇంద్రచాపం కాదా మన స్నేహం ముడివేసే పరువం, కలల విరులవనం మన హృదయం, కలల విరులవనం మన హృదయం, వలచినామని కూరిమి మీరగ చేరిన తరుణం, కోటి తలపుల చివురులు తొడిగెను, తీపి స్వరముల మధువులు చిలికెను, తీపి పలుకుల చిలుకల కిలకిల, తీగ సొగసుల తొడిగిన మిలమిల పాడుతున్నది ఎదమురళి, రాగ చరితల గల మృదురవళి, తూగుతున్నది మరులవని, లేత విరికులుకుల నటనగని, వేల మధుమాసముల పూల దరహాసముల మనసులు మురిసెను, లలిత ప్రియ కమలం విరిసినది, కన్నుల కొలనేని ఉదయ రవి కిరణం మెరిసినది. ద్వారం నీవై చేరుకోగా కాదా నీకై బ్రోగే ప్రాణం ప్రణవం, తీసే శ్వాసే ధూపం చూసే చూపే దీపం కాదా మమకారం ఈ పూజా కుసుమం, మనసు హిమగిరిగా మారినది, మనసు
హిమగిరిగా మారినది. కలసిన మమతల స్వరజతి పశుపతి పదగతి కాగా మేని మలుపుల చెలువపు గమనము వీణ పలికిన చిలిబిలి గమగము కాలి మూవగ నిలిచెను కాలము పూల పవనము వేసెను తాళము గేయమైనది తొలి ప్రాయం ప్రాయమని మాయని మధు కావ్యం స్వాగతించెను ప్రేమ పదం సాగినది ఇరువురి బ్రతుకు రథం కోరికల తారకల సీమలకు చేరుకొనే వడి పరువిడి ఉదయ రవి కిరణం మెరిసినది ఊహల జగతిని ఉదయ రవి కిరణం మెరిసినది కన్నుల కొలనిని లలిత ప్రియ కమలం విరిసినది. సూర్య కార్తిక్ గారు, కంగ్రాట్స్. థ్యాంక్ యూ. అద్భుతంగా పాడారు. యాక్చువల్లీ ఈ కంపోజిషనే అలాంటిది. దీంట్లో ఉన్న అన్ని విషయాలు యాక్చువల్లీ మార్నింగ్ పొద్దున్నే లేచి తెల్లవారుజామున లేచి అకార సాధనలు, అలంకారాలు, జంట అలంకారాలు అవన్నీ ఆకారంలో సాధన చేస్తూ ఉంటాం మామూలుగా వాయిస్ ఈజ్ కోసం అని చెప్పి. అవన్నీ పక్కన పెట్టేసి ఈ పాట ప్రాక్టీస్ చేస్తే చాలు, పొద్దునే ఒక ఎక్సర్సైజ్ అయిపోతుంది. ఆ రోజు ఏదైనా పాడేయచ్చు మనం, అంత ఈజీ వస్తుంది పాట. ఇట్స్ మోర్ దాన్ అన్ ఎక్సర్సైజ్ ఫర్ సింగర్స్. అంత విషయం ఉన్న పాట. అండ్ ఆర్కెస్ట్రా, ఇంకా ఒక పెద్ద పండగ అంతా ఇక్కడే ఉంది ఈ పాటలోనే ఈరోజు అనిపిస్తుంది నాకైతే. దీపావళి పండుగను చూసినట్టుగా ఉంది ఈ పాటలో. అంత అద్భుతమైన పాట, మీరు అంత అద్భుతంగా పాడారు. అయితే కొంచెం రష్ అయ్యారా అనిపించింది, మరి నాకు అలా అనిపించిందేమో తెలీదు. కానీ గ్రేట్ నిజంగా. అంటే ఈ పాటలో బ్రీత్ తీసుకునే గ్యాప్ కూడా ఉండదు. మేల్ ఫీమేల్ వెంటనే సంగతులు కూడా అలా ఉంటాయి. అలాంటిది మీరు ఒక్కళ్ళే పాడారంటే అద్భుతం అనే చెప్పాలి. డెఫినెట్గా హార్టీ కంగ్రాట్స్ అండి. పక్కన ఫిమేల్ సింగర్ పాడుతున్నప్పుడు కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకొని పాడవలసిన పాట. కానీ ఎలా బ్రీత్ మేనేజ్ చేసావయ్యా నువ్వు? ఊపిరిని ఎలా మేనేజ్ చేసావు? మనిషివా నువ్వు, లేకపోతే ఆక్సిజన్ సిలిండరా? ఎలా మేనేజ్ చేసావు? నిజంగా అద్భుతం. నువ్వు చేసిన మ్యూజికల్గా ఒకే ఒక తప్పు, వెరీ ఎండ్ నోట్, తానే నాదే రాదే రే రే తారే రే దే. ఆ షడ్జం నువ్వు అది ఏవి తప్పని నేను అన్నా. అక్కడికి వచ్చే శక్తి లేకుండా నేనైతే పడిపోతా కింద 2 వర్షాలు పాడితే. అక్కడికి తీసుకొచ్చి అమందర స్థాయిలో షడ్జమంలో లీనం చేయాలంటే ఎంత కష్టమో. ఇంత పాట పాడాక సాహో, జోహార్లు నాయన నీకు. చాలా బాగా పాడావు. దీంట్లో అరుదపు వరమిది అని పాడుతున్నావు. అరుదగు వరమిది. అలాగే రేయి పవలు కలిపే సూత్రం సాంధ్యరాగం కాదా, అక్కర్లేదు, కాదా నీలో నాలో పొంగే ప్రణయం, అది కదా మనలో పొంగే ప్రణయం కాదా. ఇట్స్ నాట్ క్వశ్చనింగ్ కదా, ఎక్స్క్లమేషన్ ఓన్లీ, ఇట్స్ నాట్ క్వశ్చనింగ్. సో ఆ కాదాలో అంత బరువు ఇవ్వాల్సిన అవసరం లేదు. నా అదృష్టం ఏంటంటేనండి, మొట్టమొదట తెలుగులో తీశారు ఈ సినిమాని, రుద్రవీణ పేరు. ఈ పాట కొన్ని పాటలు అన్నయ్య గారు పాడారు, యేసుదాస్ గారు, కొన్ని పాటలు నేను పాడాను. తమిళంలో ఇదే సినిమాని తిరిగి బాలచంద్ర గారు తీసినప్పుడు ఈ పాట పాడే భాగ్యం నాకు దొరికిందనమాట. మా తమ్ముడు వాడికి దృష్టి తీయాలి. ఈ ట్యూన్కు రాయడం ఎంత కష్టమో మానవ మాత్రుడికి సాధ్యం కాదు కవి అనేది. చరితార్థం కదా తెలుగు సినిమాలో ఇలాంటి పాట రావడం, ఇలాంటి కవి దొరకటం, అలాంటి సంగీత దర్శకుడు దొరకటం, యేసుదాస్ గారు లాంటి, చిత్రగారు లాంటి గాయకులు దొరకటం మనకు ఎంత వరం అయితే. అందుకని ఏం పాటలు ఈ మధ్య బాగా రావట్లేదండి. రాకపోతే పోనివ్వండి, ఈ పాటలన్నీ వింటూ బతికేలేమా మనం? ఎన్ని మంచి పాటలు ఇచ్చారు మనకు. దేర్ ఆర్ సో మెనీ బ్యూటిఫుల్ సాంగ్స్ వీ కెన్ లిజన్. దీంట్లో ఏ విశ్లేషణ చేసిన ఆర్కెస్ట్రేషన్లో కూడా, ఎందుకంటే అందరూ అనుకుంటారనమాట, ఈవెన్ శబ్దం కూడా ఏమిటి వస్తుంది, శాంపుల్ ఏమిటి కావాలని పేరుతో కూడా చెప్తాడు ఇళయరాజా. అద్భుతమైన పాటలు పాడారు వాళ్ళందరూ కూడా. నిజమైన దీపావళి పండుగ ఇదే. టపాసులు కాల్చడమో మిగతా శబ్దాలు రావడమో కాదు, కానీ కాంతి మాత్రం పెరిగింది. అద్భుతమైన సంగీత సాహిత్యాల
వాటి కూటమిలో రసప్లావితమైనటువంటి ఈ వేదిక ద్వారా నిజంగా దీపావళి ఇక్కడే కనిపిస్తోంది నాకు. ఇంతకంటే ఏం కావాలి? రసజ్ఞులందరూ ఆశీర్వదించారు, చక్కటి పాటలు పాడారు మీరందరూ. అమ్మాయి వచ్చింది ఇవాళ చక్కగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా. మా మ్యూజిషియన్స్ అందరూ అద్భుతంగా వాయించారు. గుండె పొంగిపోతోంది. ఇంతకంటే ఏం కావాలి నాయన? సంగీతపు దీపావళి, ఇది పాటల దీపావళి. చాలా ఆనందం. మంచి పాట ఇచ్చినందుకు ధన్యోహం. శుభం శుభం శుభం. గౌరవనీయులు మా గురుతుల్యులు బాలసుబ్రహ్మణ్యం గారికి, మా ఆర్కెస్ట్రా వాళ్ళకి, మా క్యూట్ సింగర్స్కి, ఇక్కడ విచ్చేసిన ఆడియన్స్ అందరికీ, మరియు ఈటీవీ ప్రేక్షకులందరికీ దీపావళి శుభాకాంక్షలు. నన్ను ఎంతో అభిమానంతో మా అమ్మాయి, మా పిల్ల మా దగ్గర పాడతా తీగ నుంచి సింగర్ అయింది అని ఎంతో అభిమానంగా నన్ను ఈ కార్యక్రమానికి దే కీప్ ఆస్కింగ్ మీ టు కమ్ హియర్. వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. ఈటీవీ క్రూ అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నా అదృష్టంగా భావిస్తున్నాను ఈ కార్యక్రమంలో కనిపించడం. ఇదే నాకు ఎసెట్. ఎందుకంటే ఈ స్టేజ్ నుంచే ఈ పిల్లలు ఎలా అయితే పాడారో అలాగే పాడి బాలుగారి ఆశీర్వాదాలతో ఆయన చెప్పిన ఎక్కడెక్కడ తప్పులు చేస్తున్నామని ఆయన సరిదిద్దిన అన్ని అలంకారాలతో పైకి వచ్చిన సింగర్ నేను. సో మళ్ళీ ఇదే స్టేజ్ మీద నేను ఒక గెస్ట్గా ఈరోజు రావటం, తర్వాత బాలసుబ్రహ్మణ్యం గారితో నేను సినిమాల్లో కూడా పాడటం నిజంగా నా పూర్వజన్మ సుకృతం. నేను అనుకోలేదు, అసలు ఈ జన్మలో నేను పాడతానని అనుకోలేదు. బాలుగారి పాట ఎలాగో ఎంచుకొని పాడే అవకాశం నాకు ఇవ్వరు, ఎందుకంటే నేను ఫీమేల్ సింగర్ని కాబట్టి. సో నేను ఒక ప్లాన్ వేసుకొని మరి బాలుగారితో నేను ఫస్ట్ టైం నాకు అదృష్టం కలిగింది. నేను ఒక డ్యూయట్ పాడాను. అవును వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు. ఆ పాటతోనే నాకు గుర్తింపు కూడా వచ్చింది. ఆ పాటలో ఈరోజు బాలుగారు పాడిన లైన్స్ కూడా నేను ఇక్కడ మీకోసం పాడే అదృష్టం నాకు కలుగుతుంది. సో ఆ పాట మీ ముందు పాడుతున్నాను. రారమ్మని 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 రామచిలుక పిలిచెను ఈ వేళల్లరి వెలువగా చల్లని పల్లవిగా పల్లెల పల్లకిగా రానా ఉక్కిరి బిక్కిరిగా మిక్కిలి మక్కువగా చుక్కల పక్కకు గొనిపోనా లేలెమ్మని లేలేలెమ్మని లేత గాలి తాకిను ఈ వేళ మాటల కందని ఓసులతో మనసే నిండిన దోసిలితో ప్రేమించుకోనా ప్రతి జన్మలో కొత్త జన్మందుకోనా నీ ప్రేమలో విహరించనా నీ హృదయాలయంలో రారమ్మని 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 రామచిలుక పిలిచెను ఈ వేళ. పెదల్లో ప్రథమ పదము నువ్వే, ఎదల్లో తరగని గని నువ్వే, చెగల్లో అసలు వరము నువ్వే, చెనలో సిసలు దొరవు నువ్వే, అడుగడుగున నాలో నువ్వే, అమృతమే చిలికావే, అడుగడుగున నాతో నువ్వే, అద్భుతమే చూపావే, నిజంలో నువ్వు నిదర్లో నువ్వు సదా నా వెంట ఉండగా ఇదేగా ప్రేమ పండుగ. రారమ్మని 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 రామచిలుక పిలిచెను ఈ వేళల్లరి వెలువగా చల్లని పల్లవిగా పల్లెల పల్లకిగా రానా ఉక్కిరి బిక్కిరిగా మిక్కిలి మక్కువగా చుక్కల పక్కకు గొనిపోనా లేలెమ్మని లేలెమ్మని లేత గాలి తాకిను ఈ వేళ మాటల కందని ఓసలతో మనసే నిండిన దోసిలితో ప్రేమించుకోనా ప్రతి జన్మలో కొత్త జన్మందుకోనా నీ ప్రేమలో విహరించనా నీ హృదయాలయంలో. మరొక పర్యాయం ప్రేక్షక దేవుళ్ళందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇది సరే అది అనుకున్నది ఏదో చేసేయాలి, అలా దాచుకోకూడదు. ధన్యోహం. ఇది
పోటీ సంచిక కాదని ముందుగానే మీకు వివరించాను. దీంట్లో ప్రతివారం ఉత్తమ ప్రతిభా ప్రదర్శన చూపించే వారికి ఇవ్వవలసిన చెక్ ఒకటి ఉన్నది. ఇది సౌభాగ్యత ఇస్తుంది. ముందుగా మన ప్రేక్షకుల తరఫున, ఈటీవీ వాహిని తరఫున, ఈ కార్యక్రమానికి స్పాన్సర్స్ అయినటువంటి ఎక్సోడి షైన్ పవర్డ్ బై ఆర్కేఎస్ గ్రాండ్ షాపింగ్ మాల్ వారి తరఫున కూడా ఈ సౌభాగ్యవతికి ధన్యవాదాలు. పండగ పూట మనతో పంచుకోవడానికి విచ్చేసినందుకు. ఆవిడ సంగీత పయనం, సంసార పయనం రెండూ కూడా అందంగా, సుశ్రావ్యంగా, రసభరితంగా, ఆరోగ్యప్రదంగా జరగాలని మనసారా భగవంతుడిని ప్రార్థిస్తూ మనం అందరం కూడా మన అభినందనల్ని, ఆశీస్సులు తెలియజేస్తాం చిరంజీవ సుఖీభవ, సకల సన్మంగళాని భవంతు. సో శ్రీచక్ర సిమెంట్ వారిచ్చే ఉత్తమ ప్రతిభాపరచన పురస్కారం 8,000 రూపాయలు అందుకుంటున్నది చిరంజీవి సూర్య కార్తీక్. లలిత ప్రియ కమలం విరిసినది కన్నుల కొలనేనే మీ రసజ్ఞతకు మరొక పర్యాయం, మీ నిబద్ధతకు మరొక పర్యాయం బృందం అంతా కూడా శిరస్సు వంచి కృతజ్ఞతలు తెలియజేస్తోంది. మళ్ళీ వచ్చే వారం ఇక్కడే కలుసుకుందాం. ఇక్కడే జరుగుతుంది కార్యక్రమం. అది సెమీఫైనల్స్ కార్యక్రమం, పోటీ కార్యక్రమం. వాళ్ళకి పోటీ ఏమిటో లేదని నాకు మాత్రం టెన్షన్. వీళ్ళలో ఎవరు మమ్మల్ని వదిలి నిష్క్రమించిపోవాలన్నా కూడా బాధగానే ఉంటుంది కదండి, ఇంత బాగా పాడుతున్న పిల్లల్ని. సరే, అది కాగల కార్యం గంధర్వులే చేసుకుంటారు, మనకెందుకు దాని గురించి. సో సర్వే జనా సుజనా భవంతు, సర్వే సుజనా సుఖినో భవంతు. నమస్కారం, శుభరాత్రి. గాడ్ బ్లెస్ యూ ఆల్.